దాని ముఖ్య కారకులైనటువంటి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారికి అందరం స్వాగతం తెలియజేద్దాం. వారు ఎంత పని ఉన్నా కానీ ఇక అందరితో యోగా చేయించాలి. 10 lakhs అనుకున్నారు కానీ 10 lakhs ఇప్పుడు దాటిపోయింది మన జిల్లాలో. చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుకి ఇంకా ఎక్కువగా బాగా చేయిస్తున్నారు ఆయన. అసలు మాకే ఆశ్చర్యేస్తున్నా చేసే పనులు చూస్తుంటే. భవానీపురంలో శాసనసభ్యుల వారు యోగా కార్యక్రమంలో పాల్గొని అక్కడ యోగాసనాలు ఆచరించి మీకోసం మీతో పాటు ఇక్కడ యోగా చేయడానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. చూపుడు వేలు బొట్టన వేలు రైట్ హ్యాండ్ చూడండి. ఈ చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ కుడి చెయ్య ఎడచి ఇక్కడ పెట్టేయండి. ఇలా పెట్టుకోండి. కుడి చెయ్య ఈ చూపుడు వేలుని మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుని ఈ బొటన వేలుతో కుడి ముక్కుని వచ్చేసి ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నప్పుడు వదిలిన వైపే తీసుకుంటున్నాం. మళ్ళీ ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. రైట్ నోస్ ని లెఫ్ట్ విట్టే కలుగుతుంది. ఫస్ట్ వచ్చేసి స్లోగా రైట్ సైడ్ వదిలేసి పూర్తిగా వదిలిన వైపే తీసుకోవాలి. స్మైల్ చేస్తుంటారు. వీరి పేరు వక్కలాస్. అన్ని వక్కరంగా ఉంటాయి మాట. కుడివైపు ఉండవలసి చేయ ఎడమవైపు వస్తుంది, ఎడమవైపు ఉండాల్సి చేయ కుడివైపు వస్తుంది. బాడీ ట్విస్ట్ అవుతుంది. గ్యారెంటీగా సుగర్ రావడం అవుతుంది. అంత చక్కగా అద్భుతమైన ఆసనం. దండాసనం ఇప్పుడు చూడండి, ఇందాక చేసిన ఆసనం లాగానే మళ్ళీ ఆపోజిట్ కాదు. పాదం ఇక్కడ కరెక్ట్గా తర్వాత తిప్పాలి. అలా ఇక్కడ మీరు పాదం కూడా ఇక్కడ పట్టుకోవచ్చు కావాలంటే కుదిరిన వాళ్ళు. పడ్డం నడుపు పెయిన్ వస్తుంది. వెరీ గుడ్ సార్. ఇక్కడ చూడండి, అవకాశం ఉంటే భుజాలు చక్కగా ఉండాలి, బాడీ స్ట్రైట్ ఉండాలి, ఫేస్ ప్లస్ సరే రిలాక్స్. నిదానం అందరు కాదు సార్. తల మామూలు రిలాక్స్ చేసేయండి. ఏం చేయాలి తీసుకెళ్ళి అదే తెచ్చేయమా. దండాసనం లేకపోతే అందరూ చేద్దారు. సరే చక్కగా దండాసనం లేకపోతే అందరూ చేద్దారు. ఇంకా చేసిన వాళ్ళు చేయడం కూడా అందరూ చేద్దారు. ఒక్క ఆసనం సిట్టింగ్ పొజిషన్ లో లాస్ట్ ఆసనం అనేది. ఏ కాలు ఫోల్డ్ చేస్తే ఆ చెయ్యి వెన్నుపోసి బ్యాక్ సైడ్ పెట్టుకోండి. ఆపోజిట్ హ్యాండ్ తీసుకురండి. నేను చూసి చేస్తాను. అక్కడ నువ్వు వేపడతా చేయగలవా అరిచేది ఇచ్చేమ్మా. తల తిప్పాలి. చూడండి, 2 భుజాలు అటు వెళ్ళిపోకూడదు. ఫ్రాంకైస్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది. ఫ్రాంకైస్ గ్రంథి యాక్టివేషన్ అవ్వడం వల్ల మనకి రక్త ప్రసరణ క్రియ చక్కగా జరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏ చేయి తీసుకొచ్చా ఆ చేయి పక్కన పెట్టేసేయండి. ఆ హ్యాండ్ కూడా తీసుకొచ్చేయండి. దండాసనం చక్కగా లెక్క చేసుకోండి. దండాసనం నిదానంగా లెక్క పాదాలు చేతులు కింద పెట్టేసి రిలాక్స్ గా ఉండండి. ఎడమ పాదం అడిగి తిరిగి కూర్చోమ్మా. అలా కనపడుతుంది బాగా. ఎడమ కాలు ఫోల్డ్ చేసి పాదాన్ని మోకాలు దగ్గర పెట్టుకోండి. ఎడమ కాలు ఫోల్డ్ చేసాం కాబట్టి ఎడమ చెయ్యి వెన్నుపూస బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా తీసుకురావాలి. కాలు ముందు పెట్టు, ఎక్కడో దేశం పెడతాం. నిదానంగా తల మామూలు చేయండి. హ్యాండ్స్ తీసేయండి. స్టెప్ బై స్టెప్ చక్కగా రిలాక్స్ గా దండాసనం పూర్తి చేసుకోండి. ఇప్పుడు సిట్టింగ్ ఆసనాలు అయిపోయినాయి. నెక్స్ట్ పడుకునే ఆసనాలు చక్కగా చేద్దాం. చాలా బాగా మహిళలు మొదటి రోజు అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈ ఆసనాలు నేర్చుకుంటున్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కొన్ని కష్టమైన ఆసనాలను మీరు ఆచరించారు. ఇప్పుడు ఇంకొక 7 ఆసనాలు ఉంటాయి. అవి చాలా ఈజీగా అద్భుతంగా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఆసనాలు. వాటిని ఆచరించవలసిందిగా కోరుతున్నాను. ఈ పాదాలు కాలి వేలు బయటకు ఉండాలి, మడాలు లోపల ఉండాలి. ఈ చెయ్యి చూడండి, అరచేతి మీద చేయి పెట్టుకోండి. అరచేతి పెట్టి తల కుడివైపు తిప్పుకోండి. రిలాక్స్ అవ్వండి. కాలి వేలు బయట ఉండాలి, మడాలు లోపల ఉండాలి. చక్కగా రిలాక్స్ గా అరచేతి పెట్టి తల కుడివైపు తల స్టేజ్ మీద పెట్టుకోండి. యాంకిల్ లోపల ఉండాలి, కాలి వేలు బయట ఉండాలి. కొంచెం దూరం పెట్టుకోండి. అరచేయి మీద అరచేయి ఉంచండి. తలని చక్కగా రైట్ సైడ్ తిప్పి అలా అంతే అమ్మా, అంతే వేరే. అలాగే అందరికి లేగాలి. చూడండి, పాపలేసినట్లే పాదాల దగ్గర నుంచి ఇక్కడ నడు నాడు దాకా పెయిన్ వస్తుంది. పెట్టుకోండి. పాదాల నుంచి పొట్టదాకా ప్రెస్ చేయాలి. షోల్డర్ కన్నా లోపల చూడండి. అరచేతులు ఇలా లేపినా ఉండగలగాలి. పాదాలు నొక్కాలి. ఇక్కడ పాదాలు నొక్కాలి. అది లేకపోతే మీరు ప్రతి ఆసనం కూడా వెయిట్ తీసుకుంటూ చేస్తాం. పాదాలు పక్కన పెట్టేసి అరచేతులు లెఫ్ట్ చేయాలి.
తిప్పుకోండి. పాదాలు పక్క పెట్టి అరచేతులు ఫేస్ ఒక భాగం ఆకాశం వైపు ఉండాలి. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి, శ్వాసని అబ్జర్వ్ చేస్తుండండి, వేరే ఆలోచన లేకుండా శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటే రిలాక్స్ అవ్వండి. అక్కడ నుంచి కుడి చేయి పొట్ట మీద పెట్టుకోండి. ఇప్పుడు నిదానంగా కుడి చేయి సహాయంతో లేచి కూర్చోండి. పక్క తిరిగి లేచి కూర్చోండి, నిదానం లేచి కూర్చోండి. పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం వేసేయండి. అందరూ ఇటు తిరగండి. పద్మాసనం వేసేవాళ్ళు పద్మాసనం వేసుకోండి. ఎలా కూర్చున్న తల మెడ వెన్నుపూస స్ట్రైట్ ఉండాలి. ఈ ప్రాణాయామం చేస్తున్న సేపు కూడా కంపల్సరీ కష్టమైనా కానీ శ్వాసని ముక్కు ద్వారా తీసుకుంటా ట్రై చేస్తాం. అప్పుడు ఏమంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. నోటితో తీసుకోకూడదు, నోటు తీసుకుంటే గ్యాస్ తో వచ్చే అవకాశాలు ఉంటాయి. చక్కగా ఉంచుకోండి. బాడీ స్ట్రైట్ ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు కపాలభాతి, గాలి వదలటమే. చాలా చక్కటి ప్రాణాయామం. దీంట్లో ఉండి మన శరీరాన్ని పట్టించుకోవట్లా, దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రెండు ముక్కుల ద్వారా గాలి వదలటమే. గాలి వదిలిన పొట్ట వదలకుండా గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. 15 minutes చేయగలిగితే 15 minutes ఈజీగా చేస్తారు. ఒక వారం 10 రోజులు ఈజీ చేస్తారు, తర్వాత గంటలు చేస్తారు. మినిమం 15 minutes చేస్తే షుగర్లు, బీపీలు, టెన్షన్ అన్ని కంట్రోల్ వస్తాయి, గ్యారెంటీ తగ్గుతాయి. అది చక్కగా మీరు అర్థం ముందు కూర్చోండి. మీరు కావాలంటే ఇక్కడ చూస్తా ఉండండి. ఇలా చక్కగా కూర్చొని బాడీ స్ట్రైట్ ఉండాలి, ఛాతీ రేజ్ చేయాలి. మనం గాలి వదిలినప్పుడు పొట్ట మాత్రమే, ఈ తల